వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ పార్టీ నేత తాటికొండ రాజయ్య పార్టీకి రాజీనామా చేశారు. 6 నెలల నుండి మానసిక వేదనకు గురవుతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2023 ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా ఇప్పటి వరకు పార్టీకి రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. స్థానిక రాష్ట్ర నాయకత్వ లోపంతో కార్యకర్తలు నాయకులకు కష్టం కలుగుతుందన్నారు. ప్రజా సమస్యలు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి నేటికి లేదని, మాదిగ అస్తిత్వం దెబ్బకొట్టేలా బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి వీర విధేయుడుగా పనిచేస్తే నిరాధరణ అడుగడుగున ఎదురుపడ్డది. అయినా కూడా కేసీఆర్ గారి ఆదేశాన్ని అనుసరించి గన్పూర్ నియోజకవర్గం, జంగం నియోజకవర్గం 2 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం జరిగింది. నా శ్రేణులు సుశిక్షులైన సైనికులు లెక్క గన్పూర్ గెలిపిస్తే నేను ఇన్ఛార్జిగా ఉండి జంగం కూడా గెలిపించడం జరిగింది. అయినా కూడా అధిష్టానం నుండి ఎలాంటి గుర్తింపు లేదు, ఆదరణ లేదు, కనీసం మాట్లాడిన సందర్భం కూడా లేదు. అదే క్రమంలో ప్రజల్లోకి వెళితే ప్రజల నుండి నిరాదరణ ఎదురవుతుంది. ప్రజలందరూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ విధానాలు సరిగ్గా లేవని చెప్పేసి ఎండగడుతూ ఉన్నారు. ప్రతిపక్షంగా ఒక బాధ్యతాయుతమైన విధానాలతో ముందుకు పోవాలి. ప్రజా సమస్యల మీద పోరాడేది పోయి అప్రజాస్వామికంగా అధికారంలోకి ఎట్లొద్దామని చెప్పేసి ప్లాన్లు వేస్తూ ఉన్నారు. స్వయంగా రాష్ట్ర నాయకత్వము 6 నెలల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అంటున్నారు. స్థానిక నాయకులు మనం 39 ఉన్నాం, 7 ఎంఐఎం, 8 బీజేపీ ఉన్నారు. ఇక మనకి ఎంత లెక్క ఏళ్ళ మీదే ఉన్నది మనకి గెలుపు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే కనీసము 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి 10 నెలలు కూడా అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ను ఒప్పుకోవడం లేదు, సమయం ఇవ్వడం లేదు. సో ఇదన్నీ కూడా ఒకే డయాస్ మీద ఉండి పంచుకోవడం చాలా కష్టంగా ఉన్నది. ఎందుకంటే ఒక మేధావిగా, ఒక డాక్టర్గా, సామాజిక స్పృహ ఉన్న నాకు అది అస్సలకే గిట్టడం లేదు. అదే స్థాయిలో గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజల నుండి కూడా వ్యతిరేకత బాగా ఉంది. మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే అనేక రకాలుగా మీకు అవమానం జరిగింది. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైనప్పుడు మాదిగవాడిగా, మావాడిగా గర్వపడ్డాం. పార్టీకి వీర విధేయుడిగా